హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుటీకా కరిష్మా. ఈరోజు నేను మీకు బనానా మిల్క్ షేక్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దాని తయారీ విధానాన్ని కూడా చూసేద్దాం రండి. ముందుగా జార్ తీసుకున్నానండి. జార్లో నేను మాకు 2 బనానాస్ సరిపోతాయి, అందుకని నేను పెద్దవి 2 తీసుకుంటున్నాను. వీటి తొక్క తీసేసి జార్లో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి 2 బనానాస్. ఇప్పుడు 2 బనానాస్ వేసుకున్నాను కదా, దీనికి నేను 3 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ అండి ఇది. 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్. 1 2 3. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటాను. 1 స్పూన్ షుగర్, 2 స్పూన్ షుగర్. ఓకే, దీనిలో ఈ అరటిపళ్ళు సగానికి ఎంత హైట్ ఉన్నాయో దానిలో సగానికి మనం పాలు తీసుకోవాలి. చూడండి, ఇంత హైట్ ఉన్నాయి కదా, దీనిలో హాఫ్ అంటే సగానికి మనం సగం నిండేటట్టు పాలు తీసుకోవాలి. నేను టెట్రా మిల్క్ తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ కాచి స్టోర్ చేసిన పాలు కాబట్టి మనం వెంటనే యాడ్ చేసేసుకోవచ్చు. దీనికి మళ్ళీ కాచి వేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారు కదా, బనానాస్ ఇంత హైట్ ఉంటే దానిలో సగానికి నేను పాలు తీసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ సగానికి మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ రిమైనింగ్ సగానికి మనం వాటర్ని తీసుకున్నామండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనము జ్యూస్ చేసుకోవాలి, షేక్ చేయాలి. షేక్ చేయడం అయితే అయిపోయింది. దీన్ని గ్లాస్లో తీసిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి ఇది షేక్ చేసుకోవడం. ఓన్లీ పాల పౌడర్ అండ్ అరటిపళ్ళు, షుగర్, వాటర్ ఉంటే సరిపోతుంది. టేస్టీ బనానా షేక్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, టేస్టీగా బనానా షేక్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కదా, మంచి ఇది ఉంటుంది, అంటే లిక్విడ్స్ తీసుకోవాలి కదా ఎలా అయినప్పటికీ.
సో అందుకని చెప్పి మేము ఈ బనానా షేక్ని రెగ్యులర్గానే తీసుకుంటాము. సో దీన్ని ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బనానా షేక్ అయితే. మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Until then, bye bye.